सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म सत्यं ब्रह्म ज्ञानं ब्रह्म अनन्तं ब्रह्म सत्यं ज्ञानमनन्तं ब्रह्म సత్యమే భగవంతుడు. ట్రూత్ ఈజ్ గాడ్. త్రికరణ శుద్ధిగా సత్యాన్ని ఆచరించి హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రునిగా పేరుగాంచిన మహానుభావుడు. యుగాలు గడిచిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరికో ఆదర్శంగా నిలిచినటువంటి మహానుభావుడు. చిన్నప్పుడు సత్య హరిశ్చంద్ర నాటకం చూసిన గాంధీ గారు తాను కూడా జీవితంలో సత్యం తప్ప అసత్యం పలకనని నిర్ణయించుకున్నాడు. అందుకే మహాత్ముడు అయ్యాడు గాంధీ గారు. తన జీవిత చరిత్ర పేరు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని పేరు పెట్టుకున్నాడు. సత్యనిష్టలో దేవతలకు సైతం ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు సత్య హరిశ్చంద్రుని గురించి తెలుసుకుందాం. హరిశ్చంద్రుడు అయోధ్యకు చెందిన ప్రఖ్యాతిగాంచిన సూర్యవంశం, ఇక్ష్వాకు వంశం, రఘువంశానికి చెందిన రాజు. అతడు ఎప్పుడూ సత్యమే పలకాలని, అసత్యం పలకనని నియమాన్ని కలిగినవాడు. తనకు పేరు తెచ్చిపెట్టిన తన సత్యనిష్ట వల్లనే తాను ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సత్య హరిశ్చంద్రుని ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణం, మహాభారతం, మార్కాండేయ పురాణం, ఇంకా దేవి భాగవత పురాణం వంటి అనేక పురాణాలలో కనిపిస్తుంది. వీటిలో అందరికీ తెలిసింది మార్కాండేయ పురాణంలో ఉన్న కథ. సత్య హరిశ్చంద్రీయం తెలుగు నాటకం బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి రచించిన ప్రఖ్యాతిగాంచిన నాటకం. సత్యనిష్టకు నిలిచి భార్యాసుతులను చివరికి తనకు తాను అమ్ముకొని సత్య హరిశ్చంద్రునిగా పేరుగాంచిన అయోధ్య చక్రవర్తి ఇక్ష్వాకు వంశోద్భవుడు హరిశ్చంద్రుని కథను నాటకంగా అత్యంత హృదయంగా మలిచారు బలిజేపల్లి వారు. ఈ నాటకాన్ని బలిజేపల్లి వారు 1930వ సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం సమయంలో కారాగార వాసంలో ఉన్నప్పుడు రచించారు. నాటకం ప్రథమాంకంలో ఇంద్రుడు తన సభలో కొలువు తీరి ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి సత్యవ్రత మహత్యాన్ని తెలియజేస్తాడు. బృహస్పతి, అగస్త్యుడు, నారదుడు, గౌతముడు వశిష్ఠుడి మాటలు బలపరుస్తారు. కానీ విశ్వామిత్రుడు దాన్ని వ్యతిరేకిస్తాడు. ఈ లోకంలో సత్యనిష్ట వీడని వారు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు వశిష్ఠుడు అయోధ్యను ఏలుతున్నటువంటి ఇక్ష్వాకు వంశోద్భవుడు హరిశ్చంద్రుడు సత్య నిష్ట కలిగినవాడు అని తెలియజేస్తాడు. విశ్వామిత్రుడు దాన్ని ఖండిస్తాడు. హరిశ్చంద్రుని బొంకించు అంతటి సమర్థత విశ్వామిత్రుని వద్ద ఉన్నదా అని ప్రశ్నించగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని సత్యసంధత పరీక్షింతునని, వశిష్ఠుడు దానికి ఏమి పందెము వేస్తారని అంటాడు. అందుకు వశిష్ఠుడు హరిశ్చంద్రుడు గనక అసత్యం పలికితే తాను శిరోముండనం గావించుకొని తపస్సు మాని సాటి ఋషులు చీచి అనగా గాడిదనెక్కి వాడవాడలా ఊరేగుతానని అంటాడు. హరిశ్చంద్రుడి సత్యసంధత నిరూపింపబడిన హిమాలయమున వాయుభక్షణం చేసి ఈశ్వరుని గురించి చేసిన తప ఫలమును అర్ధభాగాన్ని హరిశ్చంద్రునికి దారబోసి భూమిలో పెక్కు మహాయాగములు స్త్రీలు
సంపదలు మరి అవన్నీ హరిశ్చంద్రునిచే ధారబోసి హరిశ్చంద్రునికి ఇస్తాను. స్వర్గమున సురరాజపీఠం నందు హరిశ్చంద్రుని నిలబెట్టుతాను అని విశ్వామిత్రుడు అంటాడు. అంటే హరిశ్చంద్రుని గనక తాను అసత్యం పలికేటట్టు చేయకపోతే పరీక్షించి ఈ విధంగా చేస్తానని విశ్వామిత్రుడు వశిష్ఠులు పందెం వేసుకుంటారు. హరిశ్చంద్రుడు అసత్యం పలకడని వశిష్ఠుడు, పలికిస్తానని విశ్వామిత్రుడు పందెం వేసుకుంటారు. అలా నిష్కారణంగా కలహం కలిగిందని చింతించి దేవేంద్రుడు సభను ముగిస్తాడు. ఇక ద్వితీయాంకం. హరిశ్చంద్రుడు తన సభలో కొలువు తీరి ఉండగా విశ్వామిత్రుడు ప్రవేశించి పరమేశ్వర ప్రీత్యర్థం తానొక యాగం సంకల్పించానని, అందుకు తగు ధనాన్ని హరిశ్చంద్రుడు ఇవ్వవలసిందిగా అడుగుతాడు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని యాగానికి ఎంత ధనము కావలనో సెలవీయండి మహర్షి అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఒక బలమైన వ్యక్తి ఏనుగుపై ఎక్కి ఒక రత్నాన్ని ఆకాశంలో విసిరితే అది ఎంత ఎత్తుకు వెళ్తుందో అంతటి ధనరాశి కావాలని కోరుతాడు. దానికి వెంటనే హరిశ్చంద్రుడు అంగీకరిస్తాడు. కానీ విశ్వామిత్రుడు తన ఆశ్రమంలో అంతటి ధనాన్ని దాయలేనని, తనకు అవసరం వచ్చినప్పుడు ఆ ధనాన్ని గ్రహిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతూ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని తన ఆశ్రమానికి రప్పించడానికి క్రూర మృగాలను సృష్టించి హరిశ్చంద్రుడు ఎలాగైనా ఆశ్రమానికి వచ్చేటట్టు చేస్తాడు. ఇంతలో పౌరులు క్రూర మృగాలు జనావాసాలపై పడి జనులను, పశువులను, వాటికి ప్రాణహాని కల్పిస్తున్నాయని రాజుతో వేడుకుంటారు. హరిశ్చంద్రుడు క్రూర మృగాలను వేటాడడానికి అడవికి వెళ్తాడు. ఇక తృతీయాంకం. వేట ముగించుకొని హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి, కుమారుడు లోహితుడు ఒక రథంపై, మంత్రి సత్యకీర్తి మరొక రథంపై ప్రవేశిస్తారు. అలసిన హరిశ్చంద్రుడు ఒక కలగంటాడు. తాను పురోహిత పండితులతో కొలువు తీరి ఉండగా ఒక ముని కన్నులు నిప్పులతో హరిశ్చంద్రుని సమీపించి సింహాసనం నుండి త్రోసి కట్టు బట్టలతో అడవులకు పంపించినట్లు కలగన్నాను అంటాడు. చంద్రమతి తనకు కూడా అలాంటి కలే వచ్చిందని పలుకుతుంది. ఇది అశుభ సూచకం అని అనుకుంటారు. దేవ బ్రాహ్మణ సంతర్పణములతో ఉపశమనం కలుగుతుందని మంత్రి పలికి రాజుకు వినోదాన్ని కలిగించడానికి ఆస్థాన సంగీత కళాకారులు లేరని విచారిస్తూ ఉండగా మాతంగ కన్యలు ప్రవేశిస్తారు. మాతంగ కన్యలు ఆడి పాడి హరిశ్చంద్రుని అలరిస్తే హరిశ్చంద్రుడు వారికి బహుమతులు అందజేయబోతే ఆ బహుమతులను మాతంగ కన్యలు తిరస్కరించి ఇలా కోరుతారు. వారిని వివాహం చేసుకోమని అడుగుతారు. దానికి హరిశ్చంద్రుడు అంగీకరించక వారిని బయటికి పంపిస్తాడు. వారు దుఃఖపడుతూ వెళ్ళి తమ తండ్రి విశ్వామిత్రునితో జరిగిన విషయాన్ని వివరిస్తారు. దానికి విశ్వామిత్రుడు ఆగ్రహించి హరిశ్చంద్రుని తన ఆశ్రమమున తన అనుమతి లేకుండా ఎలా ప్రవేశించావని
ప్రశ్నిస్తాడు. దానికి హరిశ్చంద్రుడు తెలియక చేసిన అపరాధమని వేడుకుంటాడు. మహర్షులు దయతో వారిని క్షమించాలని కోరుతాడు. దానికి విశ్వామిత్రుడు తన కూతుర్లైన మాతంగ కన్యలను హరిశ్చంద్రుడు వివాహమాడినా తాను క్షమిస్తాను అని అంటాడు. హరిశ్చంద్రుడు వంశము నిలుపుటకు వివాహం చేసుకోవాలి కదా, తనకు వివాహం అయ్యింది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు, మరి నాకు వయస్సు పెరిగిపోతుంది, ఇలాంటి పరిస్థితిలో తాను ఆ మాతంగ కన్యలను వివాహం చేసుకోలేనని తెలియజేస్తాడు. అని అరయన్ వంశము నిల్పనే గద వివాహంబు అట్టి వైవాహిక స్ఫురణంబు ఇప్పటికెన్నడో జరిగెన్ సత్పుత్రుండు పుట్టెన్ వయపరిపాకంబును తప్పుచున్నది ఈ ప్రాయంబునన్ వర్ణ సంకరపున్ పెన్లియేల చుట్టెదవు నాకు నా కంఠంబునన్ కౌశిక. అయ్యా, నాకు పెళ్ళి జరిగిపోయింది, కుమారుడు కూడా ఉన్నాడు, వయస్సు మీరిపోతుంది, ఈ పరిస్థితిలో ఈ వర్ణసంకరం అయ్యే పెళ్ళి నాకు ఎందుకు చేయాలనుకుంటున్నావు మహర్షి అని హరిశ్చంద్రుడు పలకగా, అయితే రాజ్యాన్ని నాకు దానంగా ఇవ్వమని విశ్వామిత్రుడు అంటాడు. దానికి హరిశ్చంద్రుడు అంగీకరించి తన రాజ్యాన్నంతా విశ్వామిత్రునికి దానంగా ఇస్తాడు. దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడిచి భక్తిన్ సప్తపోదోదివేళ విభ్రాజద ఖండ భూవలయమెల్లన్ మీకు దానంబుగా భావం బంధుక శంకలేకొసగితిన్ బ్రహ్మార్పణం బంచు దేవా విశ్రాంతిగా ఏలుకొమ్మింకను నీవు ఆచంద్రార్క తారార్కమున్ అని నా రాజ్యాన్నంతా మనసులో ఎలాంటి శంక లేకుండా నీకు దానం చేశాను మహర్షి, ఇక మీరు ఆచంద్ర తారార్కము సంతోషంగా ఈ రాజ్యాన్ని ఏలుకొమ్మని అంటాడు. హరిశ్చంద్రుడు రాజ్యము పరిధానమొసగి భార్యాసుతులతో కట్టుబట్టలతో వెళ్ళడానికి ఉద్యుక్తుడు అవుతుండగా విశ్వామిత్రుడు తనకు ఇంతకుముందు యజ్ఞ నిర్వహణ కోసం ఇస్తానన్న ద్రవ్యము ఇవ్వమంటాడు. దానికి హరిశ్చంద్రుడు రాజ్యాన్నంతా సంపదతో పాటు మీకే దానం చేశాను కదా, ఇప్పుడు నా వద్ద ఏమీ లేదు అన్నప్పుడు విశ్వామిత్రుడు మరి ఇవ్వలేనని అబద్ధం చెప్పండి అని హరిశ్చంద్రుని అడగగా, అసత్యం నేను ఎలా పలుకుతాను, నాకు 1 నెల రోజులు గడువు ఇవ్వండి, మీకు కావలసిన ఇస్తానన్న ధనాన్ని మీకు ఇస్తాను అని హరిశ్చంద్రుడు చెప్పగా, విశ్వామిత్రుడు తన శిష్యుడు అయినటువంటి నక్షత్రకుని ఆ ద్రవ్యాన్ని హరిశ్చంద్రుని నుండి తీసుకోవడానికి హరిశ్చంద్రుని వెంట పంపిస్తాడు. ఇక చతుర్థాంకం. ఇలా హరిశ్చంద్రుడు, చంద్రమతి, లోహితాస్యుడు వారి వెంట ఆ ధనాన్ని తీసుకోవడానికి విశ్వామిత్రుని శిష్యుడు నక్షత్రకులు వీరు అడవి గుండా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటారు. మధ్యలో ఆ నక్షత్రకుడు అనేక విధాలుగా హరిశ్చంద్రుని వేధిస్తూ ఉంటాడు. అనేక కష్టములతో ప్రయాసము, దానికి తోడు నక్షత్రకుని వారు పెట్టే ఇబ్బంది, దాంతో ముందుకు సాగుతూ క్రూర మృగాలను నుండి ఈ నక్షత్రకుని కాపాడి వారు ఆ పరమ పవిత్రమైనటువంటి వారణాసి నగరాన్ని, కాశీ నగరానికి చేరుకుంటారు.
ఆ కాశీ నగరాన్ని చూసి హరిశ్చంద్రుడు ఇలా వర్ణిస్తాడు. ఇక పంచమాంకము ప్రారంభంలో కాశీ నగర అద్భుతమైన వర్ణన. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణధీతట సంకాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణధీతట సంకాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి. ఇలా కాశీ నగరాన్ని వర్ణించి ఆ కాశీ విశ్వనాథుని దర్శించి వచ్చిన పిమ్మట నక్షత్రకుడు హరిశ్చంద్రుని, మీరు అడిగినటువంటి నెల గడువు పూర్తి కావస్తూ ఉన్నది, మాకు ఇవ్వాల్సిన రుణం ఇస్తావా లేదా, ఎందుకు ఇన్ని అవస్థలు, ఎలా తీర్చగలవు, సమయం లేదు, ఇప్పుడు ఒక్క మాట తీర్చలేనని అబద్ధం చెప్పండి, నేను వెళ్ళిపోతాను అని ఇబ్బంది పెడతాడు. ఆ పరిస్థితిలో తన భార్య చంద్రమతి ఎలా ఈ పరిస్థితి నుండి బయట పడగలం అని ఆలోచించగా, మీరు విచారించకండి స్వామి, నన్ను, నా బిడ్డను అమ్మి మీరు మాటిచ్చినటువంటి ఆ ధనాన్ని ముని శిష్యునికి ఇవ్వండి అని హరిశ్చంద్రుని భార్య సత్యమతి వేడుకోగా, అతి కష్టం మీద పంచప్రాణమైనటువంటి తన భార్య కొడుకును కాశీ నగరవాసులకు అమ్మడానికి ఆ కాశీపుర వీధుల్లో హరిశ్చంద్రుడు అమ్మడానికి చంద్రమతి గురించి ఈ విధంగా తెలియజేస్తాడు. జవదాటి ఎరుగది యువతీలలామంబు పతిమాట రతనాలపైడి మూట అడుగు తప్పి ఎరుగదు అత్తమామలాజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన బొంకను మాట ఎరుగదు ఈ కలుష విహీన నవ్వులకునైన కోపం బెరుంగది గుణ వితాన వితాంత వరులంతని ధూరుచున్న సుంత. అద్భుతంగా ఆ చంద్రమతి గుణగుణాలను వర్ణిస్తూ, జవదాటి ఎరుగది యువతీలలామంబు పతిమాట రతనాల పైడిమూట అడుగు తప్పి ఎరుగదు అత్తమామల ఆజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన బొంకను మాట ఎరుగదు ఈ కలుష విహీన నవ్వులకునైనా కోపం బెరుంగది గుణ వితాన వితాంత ఒరులెంతని దూరచున్న సుంత అని ఈ లతాంగి సమస్త భూపాల మకుట భవ్య మణికాంతి శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ హరిశ్చంద్రుని భార్య దాసిగా మీరు కొనరయ్య ధన్యులారా అంటూ కాశీ నగరవాసులను వేడుకోగా, ఆ చంద్రమతిని లోహితుని కాల కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఆ ధనమిచ్చి స్వీకరిస్తాడు. అలా భార్యాసుతులను ఆ కాల కౌశికునికి విక్రయించి ఆ సొమ్మును ముని శిష్యులు అయినటువంటి నక్షత్రకునికి ఇయ్యగా, అది తన బత్తానికి సరిపోతుందని, ఈ నెల రోజులు మీ వెంట తిరిగినందుకు అది నాకు బత్యంగా సరిపోయింది, మరి మీరు గురువుగారికి ఇస్తానన్న ధనం మాట ఏమిటి అని మళ్ళీ ప్రశ్నిస్తాడు. దానికి అలాగా మహాత్మా అని, ఇక గత్యంతరం లేక ఆ అయోధ్య చక్రవర్తి
హరిశ్చంద్రుడు తనకు తాను వీరబాహుడు అనే కాటి కాపరికి తనను విక్రయించుకొని ఆ సొమ్మును నక్షత్రకునికి ఇచ్చి రుణ విముక్తుడవుతాడు. ఇలా ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఆడిన మాట తప్పకుండా హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఇస్తానన్న ధనాన్ని ఇచ్చి పంపిస్తాడు. పంపించి ఇలా అనుకుంటాడు, స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిని సాగిరావు ఎవరికి, ఎవరికేపాటు విధించనో విధి అవశ్యం ప్రాప్తం, దానిని ఎవరు తప్పించెదరు, ఉన్నవాడనని గర్వంబు ఎవరికి పనికిరాదు, కింకరుడే రాజగు రాజే కింకరుడగున్ కాలానుకూలంబుగన్. ఈ విధి విధానాన్ని ఎవరు తప్పించలేరు. ఈరోజు ఉంది అని చెప్పి ఎవరు గర్వపడకూడదు. ఎందుకంటే ఒక్క క్షణంలో రాజు కింకరుడవుతాడు, కింకరుడు రాజు అవుతాడు కదా. కాల వైపరీత్యము అని కాలమహిమన్ హరిశ్చంద్రుడు అనుకుంటూ ఇక కాటి కాపరిగా హరిశ్చంద్రుడు ఆ శ్మశానంలో ఉండి కొలువు చేస్తూ ఉంటాడు. ఈ శ్మశానాన్ని అద్భుతంగా వివరించారు. తన స్వామియగు వీరబాహుడు హరిశ్చంద్రుడు తనలో తాను ఇలా శ్మశానానికి బయలుదేరి ఇలా అనుకుంటున్నాడు, స్వామియగు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతా వల్లకాటి యందు కావలియుండి ఉదయం నా ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్మని ఈ సురాభాండమును నాకు ఇప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే ఆస్థానంబుగా భుజపీఠికపై ఇట్లు అధిష్ఠించినావు. కానీ నేనిప్పుడు శ్మశాన వాటికకు వెళ్ళెదను. అంధకారము అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతం గ్రుడ్డి వారిని చేయుచున్నది కదా అని అనుకుంటూ ఉండగానే చీకటి కమ్ముకున్నది. అక్కడి నుండి ఇక శ్మశాన వాటికకు బయలుదేరుతూ ఆ శ్మశానాన్ని ఇలా వర్ణిస్తారు. అహో ఈ శ్మశానమందు ఎచ్చట చూచినను కాబోలు వీరు విగత జీవ బాంధవులు అడలు చుండిరి మహాతారవముల కాబోలు వీరు టక్కరి భూతమాంత్రికులు నెమరు చుండిరి కపాలముల కొరకు కాబోలు ఇది పిశాచీ బాంధవ శ్రేణి వలలంపు భూవంపు బంతి సాగే చిట్లు చున్నవి కాబోలు చితులలోన కాల్చబడెడు శవాల కంకాల సమితి ఇట భెటీలను రవములే ఒసగుచుండే దిక్కులన్నింట మార్మోగి పిక్కటిల్లా. జాషువా కవి శ్మశానం గురించి వర్ణించిన అద్భుతమైన వర్ణన ఇది. శ్మశానం విషయాన్ని ప్రస్తావిస్తూ శ్మశాన వాటికలో కొన్ని వందల వేల ఏండ్లుగా నిద్రిస్తున్న వారు ఒక్కరు కూడా లేచి రాలేదు కదా అంటూ, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చలనం లేని నిద్ర అంటూ వాపోతాడు. ఈ రుద్రభూమిలో తమ బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు వారి రోదనలతో నిండిన కన్నీళ్లకు వల్లకాడులోని రాళ్ళు కరిగిపోయాయి అని అద్భుతంగా వర్ణిస్తారు జాషువా గారు. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొక్కడైన
లేచిరాడక్కట ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు ఏ తల్లులల్లాడిరో కన్నీటన్బడి క్రాగిపోయిన వినిక్కం బిందు పాషాణముల్. ఆ తల్లులు ఏడ్చిన వారి కన్నీటికి ఈ రాళ్ళు కరిగిపోయాయి అంటాడు. ఈ రుద్రభూమికి చెడ్డవాడు మంచివాడనే తేడా లేదు, యజమాని సేవకుడనే వ్యత్యాసం లేదు, హతుడు హంతకుడు ఇద్దరు సమానమే. ఈ నేలలో కవి, రాజు, లేత ఇల్లాలి మాంగల్యం, చిత్రకారుడు ఎవరైతే ఏమి ఆయుష్ తీరాక ఇక్కడ విశ్రమించవలసిందే. సృష్టికి లయకారుడు శివుడు, ఆయనకిష్టమైనది తాండవం. అట్టి శివతాండవానికి అనువైనది ఈ శ్మశాన వాటిక. దీన్ని మించింది మరొకటి లేదు కదా. ఈ వాటిక శివుడు తన పిశాచ అనుచర గణంతో నాట్యమాడు రంగస్థలము అంటాడు. అంతేకాదు, ఈ రుద్రభూమి మరణదూత ఈ భూమిని పాలించు బూడిదతో చేసిన సింహాసనం అంటాడు. ఇంతటి అద్భుతమైన భావన శ్మశానం గురించి జాషువా కవి చేసినటువంటిది. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికారముద్రికల్ అంతరించి, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయి, ఇచ్చోట ఎట్టి పేరెన్ని కన్న చిత్రలేఖ కుంచియ నశించే, ఇది పిశాచులతో నిటలేక్షనుండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలంబు, ఇట పిశాచులతో నిటలేక్షనుండు, ఇది పిశాచులతో నిటాలేక్షనుండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణధూత తీక్షణమౌ దృష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు. అద్భుతమైన వర్ణన. ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణధూత తీక్షణమౌ దృష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు అంటారు. శ్మశానాన్ని ఆ భస్మ సింహాసనంతో అద్భుతంగా పోల్చారు జాషువా గారు. ఇలా ఆ శ్మశానాన్ని లో హరిశ్చంద్రుడు వైరాగ్యాన్ని, వేదాంతాన్ని వివరిస్తూ శ్మశానంలో కాలుతూ ఉన్నటువంటి ఆ శవాలను చూసి ఇలా అంటాడు. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడెందు కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడున్ తోడై రాడు తప్పింపగన్ మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబులుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలన్ కాలుచో
ఆ ఇల్లాలును రాదు, పుత్రుండున్ తోడై రాడు తప్పింపగన్. ప్రాణం ఉన్నంత వరకు భార్య పిల్లల గురించి ఎంతో అల్లాడినా చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కాల్చుతూ ఉన్నప్పుడు భార్య పిల్లలు ఎవరు తోడు రారు కదా అని చెప్పి అనుకుంటూ తన పరిస్థితి గురించి ఇలా అనుకుంటాడు. చతురంభోది పరీత భూవలయమెల్ల అక్షాదక్ష చామీక రాజదండం భుధరించు ఈ కరమే, ఇప్పుడీ చితిలోన కాలుతున్న ఈ కొరవిదాల్చెన్. నవ్యమాణిక్య రాజ నీరాజన కాంతికిన్ బదులు వచ్చే శోచనీయంబుగన్. చతురంభోది పరీత భూవలయాన్నంతా ఏకఛత్రాధిపత్యంతో ఏలిన ఈ నా చెయ్యి, ఈ కరము ఇప్పుడు ఈ చితిలో కాలుతున్నటువంటి కొరివిని ఈ చేతిలో ధరించాను కదా. ఆ రోజు చక్రవర్తిగా నవ్య మాణిక్య రాజ నీరాజనాలు అందుకున్నటువంటి ఈ నా చెయ్యి ఇప్పుడు ఈ కొరివిలో కాలుతున్నటువంటి ఈ కొరివిని చేతిలో ధరించింది. ఇది ఎంత శోచనీయం అని చెప్పి తనను తాను అనుకుంటూ ఉండగా ఇక షష్ఠ్యాంకము అక్కడ తన చంద్రమతి లోహితుడు ఏ విధంగా ఉన్నారో వివరిస్తాడు. కౌశికుని ఇంట దాసిగా చంద్రమతి, వీరబాహుని సేవకునిగా వీరదాసు అని పేరుతో హరిశ్చంద్రుడు ఇలా వారు ఉంటూ ఉండగా ఆ వీరబాహుడు హరిశ్చంద్రుని కొడుకు లోహితాసుని అడవికి కట్టెలు పిడికలు తెమ్మని పంపిస్తాడు. అడవిలో కట్టెలు పిడికలు తేవడానికి అడవికి వెళ్ళినటువంటి లోహితాస్యుడు పాము కాటుతో మరణిస్తాడు. పని పూర్తయ్యే వరకు ఇంట్లో నుంచి వెళ్ళరాదని కాలకౌశికుడు చంద్రమతి ఆమెను ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా అర్ధరాత్రి వరకు ఆ కాలకౌశకుని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసిన పిమ్మట చంద్రమతి కుమారుని శవాన్ని తీసుకొని హరిశ్చంద్రుడు కావలిగా ఉన్న శ్మశానానికి తీసుకువచ్చి అక్కడ శవదహనము చేయడానికి ప్రయత్నిస్తుంది. అది చూసిన హరిశ్చంద్రుడు కాటి సుంకము చెల్లింపకుండా శవదహనము ఇక్కడ చేయరాదు, అది నిషేధము అని గద్దిస్తాడు. దూరంగా చూసి ఎవరో సుంకం చెల్లించకుండా దహనం చేస్తున్నారని చెప్పి భావించి హరిశ్చంద్రుడు గద్దించి పలుకుతాడు. తన వద్ద సొమ్మేమీ లేదని చంద్రమతి ప్రాధేయపడుతుంది. ఇవ్వడానికి మహాత్మా, నా దగ్గర ఏమీ లేదు, నా కొడుకు చనిపోయాడు, దహనం చేయాల్సి ఉంది అని. అప్పుడు హరిశ్చంద్రుడు, అంటే ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. మీ దగ్గర ఉన్న ఏదైనా నగను అమ్మి ఆ కాటి సుంకం చెల్లింపవచ్చు కదా అని చంద్రమతితో అన్నప్పుడు అనగా నా వద్ద ఏమీ లేదు మహాత్మా అంటుంది చంద్రమతి. అప్పుడు హరిశ్చంద్రుడు దళమౌ పయ్యదలో నడంగియు సముద్యత్కాంతులీరెండలన్ మలియింపన్ దిశలన్ చదీయగలసీమన్ బాలసూర్య ప్రభాకలితంబై వెలుగొందుచున్నది అది మాంగళ్యంబు కాబోలు
అది మాంగళ్యంబు కాబోలు ఏ వెలకైనంతెగనమ్మిని సుతునకై వెచ్చించిన చెల్లదే. తల్లి, నీ మెడలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటిది బహుశా అది మాంగళ్యంబు కాబోలు. దాన్ని ఏ ధరకైనా తెగనమ్మి నీ సుతుని దహనానికి చెల్లించవచ్చు కదా అంటాడు. హరిశ్చంద్రుడు ఆమె మెడలో ఉన్న మాంగళ్యాన్ని ఏ ధరకైనా అమ్మమని చెప్పగా, అది వశిష్ఠుని వరం వలన భర్తకు దక్కిన తన మాంగళ్యము ఎవరికి కనిపించదు, కేవలం తన భర్తకు తప్ప ఆ మాంగళ్యానికి ఉన్నటువంటి మహత్వం, అది చంద్రమతి మాంగళ్యం కేవలం భర్త అయిన హరిశ్చంద్రునికి మాత్రమే కనిపిస్తుంది. అది వశిష్ఠ మహర్షి వారికి ఇచ్చినటువంటి అద్భుతమైన మాంగళ్యం. అలా ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా మాట్లాడుతూ ఉంటే ఆ మాంగళ్యం గురించి హరిశ్చంద్రుడు చెప్పగా, అప్పుడు తన భర్తకు తప్ప ఈ మాంగళ్యం ఎవరికి కనిపించదు కదా అని, అయితే ఈ కాటికాపరి తన భర్తే అని అప్పుడు హరిశ్చంద్రునితో తన కుమారుడు అయినటువంటి ఈ లోహితుడు పాము కాటుతో మరణించాడని చెప్పి ఇద్దరు బాధపడతారు కుమారుని మరణానికి. అయితే సొమ్ము చెల్లించకుండా దహనం చేయడం కుదరదు కదా, కుమారుడైనప్పటికీ మరి తాను ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి సొమ్ము ఎలాగైనా చెల్లించాలి అని చెప్పగా, అయితే తన యజమాని దగ్గరికి వెళ్ళి సొమ్ము తీసుకువస్తానని చెప్పి చంద్రమతి వెళ్తుంది. ఇంతలో విశ్వామిత్రుడు సృష్టించిన దొంగలు కాశీరాజు కుమారుని వధించి సొమ్ములు అపహరించి కాటి సుంకము తేవడానికి యజమాను రాలి వద్దకు వెళ్తున్నటువంటి చంద్రమతి పైన ఆ నగలను పడవేసి మాయమైపోతారు. దొంగలను వెంబడించుకుంటూ రాజభటులు ఆమె దగ్గరకు వచ్చి ఈమెనే హంతకురాలుగా భావించి బంధించి రాజు వద్దకు తీసుకువెళ్తారు. ఆమె వద్ద దొంగ సొమ్మును చూసి ఆమెనే దోషిగా నిర్ధారించి రాజు శిరచ్ఛేదనము శిక్షగా విధిస్తాడు. ఆమెను వధించే బాధ్యత కాటికాపరి అయినటువంటి హరిశ్చంద్రునికి అప్పగిస్తారు. ఆ శ్మశానానికి తీసుకువచ్చి హరిశ్చంద్రుని ఈ దోషి అయినటువంటి చంద్రమతిని శిరచ్ఛేదనం చేయమని రాజుగారి ఆజ్ఞగా తెలియజేస్తారు. ఆ రాజాజ్ఞ ప్రకారం హరిశ్చంద్రుడు తన భార్య అయినటువంటి చంద్రమతిని వధించబోగా విశ్వామిత్రుడు వచ్చి మాతంగ కన్యలను వివాహం ఆడడానికి అంగీకరిస్తే ఈ కష్టాలన్నీ నీకు తొలగిపోతాయని ప్రలోభ పెడతాడు. కానీ స్థిరచిత్తుడైన హరిశ్చంద్రుడు చంద్రమతిని వధింపడానికే సిద్ధపడతాడు, కానీ అసత్యాన్ని పలకడానికి, అధర్మాన్ని చేయడానికి అంగీకరించడు. ఇలా అనేక విధాలుగా హరిశ్చంద్రుని ప్రలోభ పెట్టి అనేక కష్టాల పాలు చేసినప్పటికీ ఏమాత్రం అసత్యాన్ని పలకకుండా ఇచ్చిన మాటకు సత్యనిష్టతతో ఉన్నటువంటి హరిశ్చంద్రుని ఆ సత్య సంపద, సత్యనిష్టను చూసి ఇక ఇంతకంటే పరీక్షించడం కుదరదని చెప్పి పార్వతీ పరమేశ్వరులు సకల దేవతలు ప్రత్యక్షం అవుతారు. సత్య హరిశ్చంద్రుని సత్యసంధతకు ప్రసన్నులవుతారు. చంద్రమతి కాశీ రాజకుమారుని వాళ్ళ కుమారుడైనటువంటి లోహితాస్యుని తిరిగి బ్రతికిస్తారు. విశ్వామిత్రుడు ఇదంతయు హరిశ్చంద్రుని సత్యసంధతను పరీక్షించడానికి, లోకాలకు సత్య హరిశ్చంద్రుని గొప్పతనం తెలియజేయడానికి చేసిన పరీక్ష మాత్రమే.
ఈ వీరబాహుడు యమధర్మరాజు అని తెలియజేస్తాడు. దేవతలంతా బహు ప్రసన్నులై హరిశ్చంద్రుని నీ కీర్తి యశస్సు ఆచంద్రార్కము నిలిచి ఉంటుంది అని దీవిస్తారు. విశ్వామిత్రుడు తను పందెంలో చెప్పిన విధంగా తన తపస్సును హరిశ్చంద్రునికి ధారబోసి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి ఇచ్చి ఈ అయోధ్య నగరాన్ని ప్రజలు సుభిక్షంగా ఉండేలాగా యశస్సు కీర్తిని గడించి పరిపాలించమని చెప్పి విశ్వామిత్రుడు హరిశ్చంద్రునికి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఆ విధంగా కోల్పోయిన రాజ్యము పొంది చక్రవర్తిగా అనేక సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన అందించి యుగాలు గడిచిన ప్రపంచమంతా సత్యం గురించి మాట్లాడితే హరిశ్చంద్రుని గురించి చెప్పుకునే విధంగా మనకు ఈ అద్భుతమైన హరిశ్చంద్రుని కథ దాని గురించి వివరిస్తుంది మిత్రులారా.